దీన్ని వేటాడితే జైలు శిక్ష కూడా ఉంది. కాబట్టి మనం చెప్పుకునే పాఠ్యాంశం దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని చూసారా చూసారా? ఓకే. దీంతో ఎవరైతే మరి జింకని వేటాడతారో వాళ్ళకి నేను ఒక పెన్ ప్రైజ్గా ఇస్తాను. ఫస్ట్ పెట్టిన వాళ్ళకి ఇస్తాను. ఎవరు వస్తారు? కరెక్ట్గా చూసి దానికి ఎదురెళ్ళి కరెక్ట్గా చూసి కొట్టాలి. బ్యాక్ రావాలి సార్, జాగ్రత్త, బయట జాయిన్ ఉంటాడు. బ్యాక్ సార్ కొంచెం వెనక్కి. దాన్ని కరెక్ట్గా నువ్వు నీ కన్ను అవి జాగ్రత్త కరెక్ట్గా గురి చూసుకోవటాలి. ఇంకొకరు చూసుకోవాలి. మన దగ్గర నుంచి కొట్టాలి, ఇద్దరు కొట్టాలి. సార్ వాడు ఇల్లు పట్టుకొని రావట్లేదు సార్. బుష్మెన్స్ కి అయితే బాగా, బుష్మెన్స్ కి అయితే బాగా. పంతులు గారు వేటాడ నేర్పిలేదు. అట్ట వస్తుంది, దీనికి ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టాలి. ఒక్కసారి ఒక ఛాన్స్. చదువు అంటే కష్టం. వేటగాళ్ళు లేరు ఇక్కడ. అమ్మాయి వస్తారా? వాడు అది రావట్లేదు సార్ వాడికి. ఈ దగ్గర పోయి కొట్టమని నీకు లాభం లేదు. అది పొడవట్లేదు. మధ్యలో పెట్టి
మరి ఈ ఆయుధాలని ఇలాగా ఆడుకున్నారు కదా వీటితోటి, మనం సరదాగా ఆడుకున్నాము. కొంతమంది వాళ్ళ జీవనాన్ని వాళ్ళ ఆహారం కోసం వీటిని వాడతారు. ఎవరు వాడతారు వీటిని? ఎక్కడుండే వాళ్ళు వాడతారు? వెరీ గుడ్. అడవుల్లో ఉండేవాళ్ళు ఆహారాన్ని సంపాదించడం కోసం వాడతారు. వాళ్ళని ఏమన్నా వాళ్ళని వెరీ గుడ్. వాళ్ళని గిరిజనులు. మరి గిరిజనులు అంటే గిరి అంటే కొండలు, జనులు అంటే మనుషులు అన్నమాట. కొండల్లో నివసించే మనుషుల్ని గిరిజనులు అంటారు. మరి గిరిజనులు అంటే ఒకే రకంగా ఉండరు, వాళ్ళు చాలా రకమైన తెగలు ఉన్నాయి. ఎవరు ఒక గిరిజన తెగను ఎవరైనా చెప్పగలుగుతారా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎవరు? గోండులు. వెరీ గుడ్. గోండులు. ఇంకా మళ్ళా చెంచులు, గోడోలు అనేవాళ్ళు ఉన్నారు అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది బుక్స్ క్లోజర్ బుక్స్ బుక్ మ్యాన్. చెంచులు, గోండులు, గోడోలు అనేక రకాలైన తెగలు ఉన్నారు. వీళ్ళు మనం ఈరోజు చెంచుల గురించి తెలుసుకున్నాం. దీని ముందు గోండులు, మళ్ళీ మీకు తర్వాత మ్యాప్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. గోండులు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉంటారు. గోండులు. తర్వాత గోడోలు అరకులు, విశాఖపట్నంలోని అరకు దగ్గర ఉన్న ఆ ఫారెస్ట్ లో ఈ బోడో గిరిజన తెగ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళు మన రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, వీటిలో ఈ చెంచులు అనేవాళ్ళు ఉంటారు. ఈ చెంచుల గురించి మనం తెలుసుకున్నాం. చూడండి ఇక్కడ గోండులు. ఇది అంతకుముందు మన పూర్వం ఆంధ్రప్రదేశ్ ఉండేది, తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయాయి కదా. గోండులు ఇది తెలంగాణ కట్టుకొని వస్తుంది. ఈ పైన ఉన్నది తెలంగాణ, వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, నూతన ఆంధ్రప్రదేశ్. వీళ్ళు గోండులు అనేవాళ్ళు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉంటాయి. తర్వాత గోడోలు అనేవాళ్ళు ఈ విశాఖపట్నం, ఇది మన రాష్ట్రమే. ఇవన్నీ ఈ 13 జిల్లాలు మన రాష్ట్రం అనమాట. వీటిలో విశాఖపట్నంలో ఈ గోడోలు అనేవాళ్ళు ఉంటారు. అలాగే చెంచులు ఇక్కడ చూడండి, ఇక్కడ చెంచులు ఈ 4 జిల్లాల్లో ఉంటారు. ఈ 4 జిల్లాలు అంటే ఏంటి? ఇది గుంటూరు, ప్రకాశం, తర్వాత ఇది కర్నూలు, ఇది మహబూబ్ నగర్. అంటే ఈ మూడు జిల్లాలేమో మన రాష్ట్రంలో ఉన్నవి. ఈ మహబూబ్ నగర్ ఏమో ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు ఎక్కడుంటారని చెప్పుకుంటున్నాం మనం? అడవుల్లో నివసిస్తూ ఉంటారు. ఈ అడవుల్లో తేనెతోటలు ఉన్నాయా? చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఆ కొండల యొక్క అడుగు భాగంలో ఎవరు రావాలని చెప్పేసి అవి ఆ ప్రాంతాలు ఎంచుకుంటాయి. అయినప్పటికీ వీళ్ళు అంత ఎత్తుకు వీళ్ళు వెళ్ళేసి మళ్ళీ వాటి చేత కుట్టించుకోకుండా కొన్ని విషపు తేనెటీగలు కూడా ఉంటాయి. అవి గుర్తు చనిపోతారు కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా చాకచక్యంగా వీళ్ళు తేనెని సేకరిస్తారు. తేనె సేకరించుకుంటారు. తర్వాత వీళ్ళు అడవుల్లో ఏం జరుగుతాయి అసలు? మనం పక్కన వాళ్ళు లేకపోతే మనం అసలు జీవించగలమా? బియ్యం కావాలన్నా, కందిపప్పు కావాలన్నా, ఏ పప్పులు కావాలన్నా బయట నుంచి రాకపోతే మనం జీవించలేము. కానీ వాళ్ళు అడుగుంటే చాలు. వాళ్ళకి కరెంట్ అవసరం లేదు, ఇన్వర్టర్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓన్లీ వాళ్ళకి అడుగుంటే చాలు, వాళ్ళు బతికేస్తారు. ఉదయం లేవటం, అడవి పోవటం, వాళ్ళకి కావాల్సినవి వస్తువులు అడవుల్లో దుంపలు,
కొన్ని దుంపలు ఉంటాయి. అప్పుడప్పుడు శ్రీశైలం అడవుల నుంచి కొన్ని దుంపలు తీసుకొచ్చి మీకు చక్రాలు పోషిస్తుంటారు. తిన్నారు ఎప్పుడన్నా? తీయగా ఉంటాయి దుంపలు. అలానే వేర్లు ఉంటాయి. ఇప్పుడు క్యారెట్ ఉందా? క్యారెట్ లో మనం తినేది వేరు. అట్లాంటి తినే భాగాలు చాలా ఉంటాయి. క్యారెట్ లాంటివి అలా దాంట్లో అలా వేరు ఉండే ఉంటాయి. వేరు తర్వాత మామిడికాయలు మన దగ్గరే కాదు, అడవిలో చాలా రకాల పండ్లు ఉంటాయి. అవును కదా? అడవిలో మనం తెచ్చుకుందాన్ని అక్కడి నుంచి అడవి నుంచి తెచ్చుకొని మనం పెంచుకున్నాం కదా. మామిడి అంటే అడవిలో ఉంటుంది కాబట్టి అడవి మామిడి అంటారు. సీతాఫలం, వెరీ గుడ్, నేరేడు, ఇలాంటి ఫలాలు చాలా వాటిని వాళ్ళు సేకరిస్తారు. సేకరించి తెచ్చుకుంటారు అన్నమాట. తెచ్చుకున్న తర్వాత కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? చాలా దూరం కనిపిస్తుంది. అక్కడ చూడమ్మా, ఇవి వాళ్ళ ఇల్లు గుంపులుగా. అంటే మనలాగా కొన్ని 100 ఇల్లు అలా ఉండవు. అడవుల్లో ఒక 10 ఇల్లు వాళ్ళ బంధువుల వరకు వినాల్సింది. తర్వాత ప్రశ్నలు అడుగుతాను, ప్రైజ్ కూడా ఇస్తారా? జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా. ఇక్కడ చూడండి, మనకి ఇల్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఇక్కడ వెనక 4 కనిపిస్తున్నాయి. అంటే ఒక 6-7 ఇల్లు అలా గుంపులుగా ఉంటాయి అన్నమాట. ఆ గుంపులుగా ఉండే ఇళ్ళని పెంట అంటారు. అంటే ఆ ఇళ్ళ సముదాయాన్ని ఏమంటారు? పెంట అంటారు. మనకి శ్రీశైలం ఎప్పుడైనా వెళ్ళారు మీరు? శ్రీశైలం వెళ్ళే ముందు మనం ఒక ఊర్లోకి వెళ్తాం. ఆ ఊరిని ఏమంటారు తెలుసా? అంటే డ్యామ్ ఉంది. మనం ఆ డ్యామ్ దగ్గర ఊర్లోంచి వెళ్తాం. సుండిపెంట అంటే ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అది బాగా డెవలప్ అయింది. అంత ముందుకు అక్కడ ఈ గిరిజనులు చుంచులు ఉండేవాడు అనమాట. దాన్ని సుండిపెంట. దాని అవతల కూడా కొన్ని డెవలప్ కాని ప్రాంతాలు ఉన్నాయి. దోమల పెంటని, ఈగల పెంటని. అంటే వాళ్ళు ప్రతి ఇళ్ళ గ్రోసరీ మార్కెట్ అంటారు. ఇక్కడ వాళ్ళే అమ్ముకుంటారు అనమాట. ఇక్కడ ఈ కందను ఒక రోజు ఉంటుంది. వారంలో ఒక రోజు, గురువారం, శుక్రవారం ఏదో ఒక రోజు ఉంటుంది. ఆ 4-5 ఊళ్ళు కలిపి ఒక చోట సంస్థలాగా ఉంటుంది. అక్కడికి వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ వేరుకొచ్చిన దుంపలు వాటినన్నింటినీ అక్కడ కొన్ని గ్రామాలు ఉంటాయి. గ్రామాల దగ్గర ఉంటుంది అన్నమాట. ఆ గ్రామాల్లో వాళ్ళు వాటిని డబ్బులు ఇచ్చి వాటిని కొనుక్కోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏమొస్తారో డబ్బులు ఇస్తారు కదా. ఆ డబ్బులతో వీళ్ళు ఏం చేస్తారంటే సజ్జలు, వెరీ గుడ్, జొన్నలు, వెరీ గుడ్, రాగులు ఇవి కొనుక్కుంటారు. కొనుక్కుని వీళ్ళు ఏం చేస్తారు? పంట కొని ఏం చేస్తారు? రాగ సంగటి చేసుకొని వాడిని ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు చేసుకుని ఆ రాగ సంగటి లాగా చేసుకుని ఆ సంగటిని వాళ్ళ ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి, వీళ్ళు చింతపండు సేకరిస్తారు కదా. ఆ చింతపండుతో పాటు వాళ్ళకు ఒక నమ్మకం అనమాట. గర్భిణీ స్త్రీలు చింతపండుతో పాటు చింత చెట్టుని కాలిస్తే చింతపూడిది వస్తుంది. ఆ చింతపూడిని కలిపి ఆహారంగా తీసుకుంటారు. అది తీసుకుంటే వాళ్ళకేంది బాగా శక్తి, బలము అన్ని వచ్చి బాగుంటుందని చెప్పేసి ఒక నమ్మకం అనమాట వాళ్ళకి. తర్వాత వాళ్ళకి మరి మనలో తగ్గ ఎక్కడికి వెళ్తామమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పక్కనోడికి కూడా చెప్పకుండా అలా వెళ్తాం. అయితే వాళ్ళకి పోలీస్ స్టేషన్ కానీ ఎట్లాంటి వాళ్ళకి అందుబాటులో ఉండవు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊర్లో న్యాయం చెప్పి అతను పెద్ద అతను ఉంటాడన్నమాట. అతని దగ్గర పోతారు. ఏ సమస్య వచ్చినా వాళ్ళ వర్గానికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఏదైనా పండగ అయినా ఏదన్నా ఆ ఊళ్ళో ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఆ పెద్ద అతని దగ్గర పోతారు. ఆ పెద్ద అతను ఏమంటారంటే గ్రామ పెద్ద అంటారు. ఈ 4-5 పెంటలు కలిపి ఒక గ్రామం ఉంటుంది అనుకుంటాం కదా. ఆ గ్రామానికి ఆ గ్రామ పెద్ద అని ఉంటారు. ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా ఖచ్చితంగా ఎవరైనా
పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా ఏం చేస్తున్నా ఆయన దగ్గరికి వీళ్ళు చెప్పుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. కట్టుబడి లేదని ఏం చేస్తారు, అతన్ని విలేస్తారు కదా, అని నువ్వు మా ఊళ్ళో ఇక్కడ ఉండొద్దా నువ్వు అని చెప్పేసి అతన్ని పంపిస్తూ ఉంటారు కదా. అది గ్రామం. వీళ్ళు మనం 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 ఏం దేవుని వేట్లు పూజిస్తాం, చెట్లు ఏ చెట్లు అన్నా పూజిస్తాం మనం. వెరీ గుడ్. జామ చెట్టు, తులసి చెట్టు. మనం ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉండి మనకి చెట్లతో ఎలాంటి అవసరం లేకపోయినా కొన్ని చెట్లు మనం పూజిస్తాం. మరి ఉదయం నుంచి వాళ్ళు ఆధారపడి జీవించేది ఏంటి మీద? చెట్ల మీద. అందువల్ల వాళ్ళు అడవి తల్లిని పూజిస్తారు. ఎవరిని పూజిస్తారు? అడవి తల్లి. ఇక్కడ చూడండి, ఒక చెట్టుకి గుడ్లు పెట్టారు కదా, అలానే పక్కన దేవుళ్ళు కూడా ఉన్నారు కదా. వీళ్ళు ఎక్కువగా లింగయ్య స్వామి, చెంచు లక్ష్మి. లింగయ్య స్వామి అంటే ఎవరు? వెరీ గుడ్. చెంచు లక్ష్మి అంటే లక్ష్మీదేవి. వీళ్ళని పూజిస్తారనమాట. పూజిస్తారు. అప్పుడు ఈ పండుగలు వచ్చినప్పుడు మాఘమాసంలో అంటే జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతంలో వేరే గ్రామంలో ఉన్న వాళ్ళని పిలుచుకొని ఒక పండుగలాగా వీళ్ళు జరుపుకోవడం అనేది చేస్తారు. ఒక్కసారి వీళ్ళు తీసుకునే ఆహార పదార్థాన్ని ఒకసారి మనం గమనిస్తే, వీళ్ళు తినేది ఎక్కువగా తినేది ఏంటి? తర్వాత అంటే వీళ్ళు ఇంకోటి తెలుసా, వీళ్ళు అసలు పంటలే పండించరు. పంటలు పండించడం అనేది వీళ్ళకి అసలు చేత కాదు, వీళ్ళు తెలియదు కూడా. పంటలు అసలు వీళ్ళు ఈ చెంచు తెగ అనేవాడు పంటలు పండించరు. వీళ్ళు రాగి పిండి, రాగులు, సజ్జలు, జొన్నలు, చింతపండు అడవి నుంచి వస్తుంది కదా. వీటిని ఎక్కడి నుంచి కొనుక్కుంటారని చెప్పాను ఇందాక. మార్కెట్, విలేజ్ మార్కెట్ లోకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకుని అమ్మేసుకొని వాళ్ళ డబ్బులు అంటే మళ్ళీ ఉండదు, మళ్ళీ డబ్బులు అన్న ఆశ ఉండదు. ఏదో కొద్ది ఆ డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులతో ఆహార పదార్థాలు కొనుక్కుంటారు, లేదా 2-3 పోస్టల దండలు కొనుక్కుంటారు, ఏదైనా వస్తువులు కొనుక్కుంటారు. నుంచి డబ్బు మీద ఎలాంటి ప్రేమ వీళ్ళకి ఉండదు. మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తారు, వీళ్ళు అడవికి పోతారు. అడవికి పోయి వీళ్ళు జీవించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ అంటే దుంపలు. అంటే ఇవే కాదమ్మా, ఇలాంటి దుంపలు, మనకు తెలియని దుంపలు, వాళ్ళకి తెలిసిన దుంపలు అడవి నిండా ఉంటాయి కదా, అడవిలో ఉంటాయి. అలాంటి దుంపలు అన్నింటినీ బంగాళదుంప, బీట్రూట్, కందగడ్డ, క్యారెట్, మునగి ఇలాంటి దుంపలు వీళ్ళు ఆహారంగా తీసుకొని వీళ్ళు జీవించడం జరుగుతుంది. సైడ్ సార్, సైడ్ సార్ ఈ పాఠం చదువుతున్నాను. చెంచుల జీవన విధానం. చెంచులు అడవిలో దొరికి తేనె, వివిధ రకాల పండ్లు, దుంపలు, మొక్కల వేర్లు, చింతపండు వంటి వాటిని సేకరించి ఆహారంగా తీసుకుంటారు. వీరు విల్లు, బాణాలు, చిన్న కత్తులు ఉపయోగించి జింకలను, అడవి పందులను వేటాడి మాంసాన్ని పంచుకుంటారు. అడవిలో సేకరించిన ఆహార పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు కొని వాటితో సంగటి చేసుకుని తింటారు. చెంచులు డబ్బులు, ఆడంబర వస్తువులపై ఆసక్తిని చూపరు. అంటే బంగారం, నగలు అలా అట్లాంటి వాళ్ళకి ఉండదు, వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి అడవులోనే ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు అడవిపైన ఆధారపడి బతుకుతారు. చెంచులు గుడిసెలు గుంపులుగా ఉంటాయి. వీటిని పెంటలు అంటారు. ఇలాంటి పెంటలను కలిపి గ్రామం అంటారు. గ్రామానికి ఒక పెద్ద మనిషి ఉంటాడు. అడవి తల్లిని, లింగయ్య స్వామిని, చెంచు లక్ష్మిని పూజిస్తారు.
అడవిలో దొరికే తేనె, వివిధ రకాల పండ్లు, దుంపలు, మొక్కల వేర్లు, చింతపండ్లు వంటి వాటిని సేకరించి ఆహారంగా తీసుకుంటారు. వీరు విల్లు బాణాలు, చిన్న కత్తులు ఉపయోగించి జింకలను, అడవి పందులను వేటాడి మాంసాన్ని పంచుకుంటారు. అడవిలో సేకరించిన ఆహార పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు కొని వాటితో శుభ్రం చేసుకొని తింటారు. చర్చలు, డబ్బు, ఆడంబర వస్తువులపైన ఆసక్తి చూపరు. ఏ రోజుకి ఆ రోజు అడవి పైన ఆధారపడి బతుకుతారు. చెంచుల గుడిసెలు గుంపుగా ఉంటాయి. వీటిని పెంటలు అంటారు. ఇలాంటి పెంటలను కలిపి గ్రామం అంటారు. గ్రామానికి ఒక పెద్ద మనిషి ఉంటాడు. అడవి తల్లిని లింగయ్య స్వామిని చెంచుల పూజిస్తారు. జంతువులు అడవిలో దొరికే తేనె, వివిధ రకాల పండ్లు, దుంపలు, మొక్కల వేర్లు, చింతపండు వంటి వాటిని సేకరించి ఆహారంగా తీసుకుంటారు. వీరు విల్లు బాణాలు, చిన్న కత్తులు ఉపయోగించి జింకలను, అడవి పందులను వేటాడి మాంసాన్ని పంచుకుంటారు. అడవిలో సేకరించిన ఆహార పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు కొని వాటిని సంగతి చేసుకుని తింటారు. చెంచులు, డబ్బు, ఆడంబర వస్తువులపై ఆసక్తి చూపుతారు. ఏ రోజుగా ఆ రోజు అడవి పైన ఆధారపడి బ్రతుకుతారు. చెంచుల గుడిసెలు గుంపుగా ఉంటాయి. వీటిని పెంటలు అంటారు. ఇలాంటి పెంటలను కలిపి గ్రామం అంటారు. గ్రామానికి ఒక పెద్ద మనిషి ఉంటాడు. అడవి తల్లిని లింగయ్య స్వామిని చెంచుల పూజిస్తారు. వెరీ గుడ్. అడవిలో దొరికే తేనె, వివిధ రకాల పండ్లు, దొంగలు, మొక్కలు, వేరు, చింతపండు వంటి వాటిని సేకరించి ఆహారంగా తీసుకుంటారు. వీరు ఇల్లు బాణాలు, చిన్న కత్తులు ఉపయోగించి జింకలను, అడవి పందులను వేటాడి మాంసాన్ని పంచుకుంటారు. అడవిలో సేకరించిన ఆహార పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు వాటితో సంగతి చేసుకుని తింటారు. చెంచులు, డబ్బు, పైన ఆసక్తి చూపరు. ఏ రోజుకి ఆ రోజు అడవి పైన ఆధారపడి బ్రతుకుతారు. చెంచులు గుంపుగా ఉంటాయి. పెంటలు అంటారు. ఇలాంటి పెంటలు కలిపి గ్రామం అంటారు. పెద్ద మనిషి ఉంటాడు. అడవి తల్లిని లింగయ్య స్వామి చెంచులకు పూజిస్తారు. వెరీ గుడ్. ఇంకోటి వాళ్ళు మేము అరకు వెళ్ళినప్పుడు అరకులో ఎవరుంటారని చెప్పాను. అరకులో ఉండే తెగల పేరు ఏంటి? బోడు. వాళ్ళు అరకులో పార్కొండలో వెళ్ళినప్పుడు ఈ బోడోలు చేసిన పడవ, అలానే విసనకర్ర మన వాళ్ళు ఇక్కడ చేయగలరా? చేయలేరు. అడవిలోనే వాళ్ళు బొమ్మలను ఉపయోగించుకొని వీటిని తయారు చేయగలరు. ఇప్పుడు ఎవరు చేశారు? ఏ తెగ వాళ్ళు చేశారు? ఎక్కడ వాళ్ళు ఇల్లు? బోడో. వెరీ గుడ్. అరకంటే ఏ జిల్లాది? ఓకే, వెరీ గుడ్. మన అది విశాఖపట్నం జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో ఉండే వాళ్ళు గురించి చెప్పాను. గోండులు అని చెప్పాను కదా. రైట్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. చెప్పిన వాళ్ళకి ఒక చాక్లెట్ ఎక్స్ట్రా ఇస్తాను. వాళ్ళ కొన్ని గుడిసెలు గుంపులుగా ఉంటాయి కదా, ఆ గుడిసెలు ఏమంటారు? గుంపులుగా ఉండే గుడిసెలు ఏమంటారు? వెరీ గుడ్. చెప్పు బాగా చెప్పు. ఏమంటారు? నువ్వు చెప్పింది కరెక్టరా? ఏంటది? పెంటలు. చెప్పుడా? కరెక్టే అని చెప్పింది. పెంటలు కరెక్టే చెప్పాడు, కానీ ఆ పదానికి వాడు కొద్దిగా ఆ పెంటలకు ఉండే ఒక అతను ఉంటాడు. వాళ్ళందరికీ సాంప్రదాయాలను వాటిలో సహాయం చేస్తుంటాడు. ఆయన ఎవరు? గ్రామ పెద్ద ఉంటాడు కదా. వెరీ గుడ్. చెంచులు ఏ జిల్లాలో ఉంటారు? విశాఖపట్నంలో ఉండేవాళ్ళు బోడూరు. చెంచులు ఏ జిల్లాలో ఉంటారు? వెరీ గుడ్. నువ్వు అడిగేటప్పుడు ఒక చాక్లెట్ ఎక్స్ట్రా అడిగి తీసుకో. చాలా చక్కగా చెప్పాడు. వాళ్ళు చెంచులు గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్ నగర్
వీటిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు క్లాస్ పెట్టుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో ఉంటుంది అనమాట. అంత పూర్వం అయితే మన రాష్ట్రం అంతా కలిసి ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఉండేది. వెరీ గుడ్. ఇప్పుడు బాగా పాఠం చక్కగా విన్నారు, సమాధానం చక్కగా విన్నారు. ఇప్పుడు మీకు కొన్ని ఇస్తాను కూడా. నలుగురు ఒక గ్రూప్ లాగా కూర్చున్నారు. వెరీ గుడ్. చెంచులు వేటాడే ఆయుధాలు ఏంటి? వేటితోటి వాళ్ళు జింకల్ని అడవి పందులు వేటాడతారు కదా. స్కెచెస్ అంటే వేటితోటి జంతువులు వేటాడతారు. చెప్పొద్దు, మీరు దాంట్లో రాయండి. మీ గ్రూప్ వాళ్ళు చర్చించుకుని దాంట్లో రాయండి. మరి చెంచులు తినే ఆహార పదార్థాలు ఏంటి? మీ గ్రూప్ వాళ్ళు చర్చించుకుని రాయండి. ఏమేమి తింటారు? మరి చెంచులు పూజించే దేవతలు ఏ దేవతలను చెంచులు పూజిస్తారు? ఈ పటంలో చెంచులు ఎక్కడ నివసిస్తున్నారు? ఏ జిల్లా, ఏ ప్రాంతాల్లో? జాగ్రత్తగా ఆలోచించడానికి ఏ ప్రాంతాల్లో చెంచులు నివసిస్తున్నారు? మీ నెంబర్స్ వేయడం కదా, ఆ జిల్లా పేరు రాయండి. అలా మీరు చర్చించుకొని రాయండి. మీరు అందరూ చర్చించుకొని రాయండి. బ్యాటరీ తొందరగా రాయండి. సరే ఫ్రెండ్స్, మీరు మీ గ్రూప్ నుంచి ఒకరు వచ్చి చెప్పండి. ఒకరే నువ్వు కూర్చున్నా. మీకు ఇచ్చిన ప్రశ్న కరెక్ట్ రాసారా? వెరీ గుడ్. గట్టి క్లాస్ కొట్టండి అన్న. నెక్స్ట్ మీ గ్రూప్ నుంచి ఒకరు రాసారా? చూస్తున్నాను టకటగా AK-47. వెరీ గుడ్. ఇంకా బిల్లు బాణాలతో అడవి పందులను వేటాడతాను. చక్కగా చెప్పాడు. క్లాస్ గట్టిగా తీసేగా తీస్తామండి. తీయకుండా వెళ్ళాలి. రాసింది చెప్పారు. చాలా తీసుకోండి. చాలా రాజీ పడుతుంది. తేల్చాలండి. ఇన్కంప్లీట్గా ఎవరుగా. వెరీ గుడ్. అమ్మాయి నీ పేరేంటా? వెరీ గుడ్. చెప్పమ్మా. చెంచులు తీసుకునే ఆహార పదార్థాలు చెప్పమ్మా. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పింది అమ్మాయి. నెక్స్ట్
లేట్కి వచ్చిన లేటెస్ట్ గా చెప్తున్నా. వెరీ గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు మాకు 2 రోజుల క్రితమే జిల్లాని పాఠం చెప్పమని చెప్పాడు. మా స్కూల్లో చేసి కాదు మీరు చుట్టూ చేసి పెడతాన్నారు. మరి మేడం గారు సార్ ఒకటికి ఏంటి వాడు లేచి ఇచ్చేస్తాడు. మరి అందరికి ఇచ్చారా? ఎన్నెన్నో చెప్పండి. థ్యాంక్స్ అండి. ఇంకోటి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గారికి, నిత్యం గారికి, ఇంతసేపు ఓపిక గారిని ఈ లెసన్ మీద సలహాలు వస్తే ప్లీజ్ సార్. ఎలా చెప్పాను 2-3 రెస్పాన్స్ ఇస్తాను. కూడా ఉత్తరపాలెంలో పనిచేశారు. మాస్టర్ గారిలో క్రియేటివిటీ ఉన్నది. పిల్లలను కూడా తరగతిలో ఉన్న పిల్లలను కొంతమందిని అడాప్ట్ చేసుకుంటారు. ఆయన టీచింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఏంటంటే మాకు చెప్పినటువంటి గురువుల విధానం ప్రకారంగా క్లాస్ మొత్తానికి కంబైన్గా చెప్పేసి మామూలుగా లెసన్స్ మన సిలబస్ కవర్ చేసుకొని ఏదన్నా ఎవరైనా అనుకున్నటువంటి వాళ్ళకి ఏదైనా ఇచ్చాం. కానీ మాస్టర్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు ద్రోణాచార్యుడికి అర్జునుడు ఏ విధంగా అయితే కొంత ఒక ప్రియ శిష్యుడు ఉంటారో తరగతిలో మాస్టర్ గారు ఒకరిద్దరు కంపల్సరీగా ఆయనకి ఒక ప్రియ శిష్యుడు ఉంటారు. వాళ్ళకి నవోదయ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా అవకాశాలు ఉంటే అక్కడికి పంపించి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయి కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయేదాకా కూడా మాస్టర్ని గుర్తుపెట్టుకునే విధంగా అట్లా అడాప్ట్ చేసుకుంటారు. ఇక లెసన్లోకి వచ్చేసరికి కూడా అసెంబ్లీలో నిర్వహించాల్సినటువంటి విషయం ఏదైనా కానీ హయ్యర్ క్లాసెస్కి సంబంధించినటువంటి ఏదైనా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వెకాబులరీ డెవలప్ చేయడంలో కాస్త తెలియని పిల్లలు A+ ఉన్నటువంటి పిల్లలకి కొంచెం మాస్టర్ గారు ఎక్కువగా పుషింగ్ ఇచ్చి తన సొంత డబ్బులతోటి ఏదైనా మెటీరియల్ సేకరించి ఇవ్వడం కానివ్వండి, లేకపోతే అతరత్ర వాడికి కావాల్సినటువంటి వాడు 5th క్లాస్ వాడైనప్పటికీ కూడా ఈవెన్ 10th క్లాస్ స్టాండర్డ్లో ప్రొనౌన్సియేషన్ నేర్పడంలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర మాస్టర్ గారి ఎంకరేజ్మెంట్ చాలా గొప్పగా ఉంటుంది. ఇకపోతే లెసన్ విషయంకి వచ్చేసరికి మనం అందరం గమనించినటువంటి విషయమే. క్రియేటివిటీ ఉంటేనే ఇలాంటి లెసన్స్ అందరం చెబుతాము. ఇలాంటి వనరులు మన కాంప్లెక్స్ మన టౌన్లో ఉండటం వలన మన టౌన్కి ఒక అసెట్. మనం అందరం కూడా లెసన్స్ చెప్పేటువంటి వాళ్ళని దీంట్లో సంథింగ్ స్పెషల్ కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. లాంగ్వేజ్లో కానీ గ్రూప్స్లో కానీ. అందులో మాస్టర్ గారు సైన్స్ నడిగడ్డ కాంప్లెక్స్లో కూడా 2 పాఠాలు చెప్తుంటే నేను విన్నాను. మరి క్రియేటివిటీ అనేటువంటిది మాస్టర్ గారిలో ఉన్నది. అది అట్లా తీసుకునేటువంటి డిఫరెంట్గా అప్పుడు వీళ్ళందరూ ఫస్ట్ మోటివేషన్ పార్ట్లో కానీ ఏదైనా కొంత దాని మీద పాఠాన్ని సరే నా శ్యాంబాబు గారు చెప్పారు, వాస్తవం అది కూడా ఫ్యాక్ట్స్. అవి కూడా చేసుకొని ఉంటే ఇంకొంచెం ఎఫెక్టివ్ ఉండేది. వాళ్ళ వేషధారణ సెంచులు అనగానే కొంచెం వాళ్ళ వేషం డిఫరెంట్గా ఉండదు. అది కొంచెం పిల్లవాడి చేతను లేకపోతే బొమ్మ అయినా సరే కనీసం ఒక మోడల్ ఏదైనా చూపించినట్లయితే ఇంకొంచెం క్రియేటివిటీ బాగుండేది. ఎనీహౌ నాకైతే నా ఒక్కరికే కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 100% సాటిస్ఫై చేస్తారని అనుకోవడం. కాకపోతే మాస్టర్ గారు ఇక్కడ మన టౌన్లో ఉండటం కూడా మనకు ఒక అసెట్ గానే. ఎప్పుడు సైన్స్ అనగానే ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కళ్ళు ఒక పేరు వెంబడి గుర్తొస్తుంది. అట్లానే PVS అనగానే ప్రకాష్ గారు గుర్తొచ్చే విధంగానే ఇక్కడ పాఠం చెప్పారని నేనైతే అనుకుంటున్నాను. మరి మాస్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.